సరే అరే ఏదో వ్యాఖ్యలు ట్రై చేస్తాను కదా. ఓయ్ నేనేనయ్యా స్క్రిప్ట్ రైటర్ వామనరావు మాట్లాడుతున్నాను. నేనే. సరే 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 ఆ హీరోయో విలనో కమెడియనో ఏదో వ్యాఖ్యలు ట్రై చేస్తాను కదా. ఇదిగా ముందు ఫోటోలు పంపించు. ఏమంటే ఫోన్పే నెంబర్ కూడా ఇదే. నువ్వేమైనా పంపించాలనుకుంటే పంపించు. ఉంటాను. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కబురు చేస్తావు? అవతల నా బోల్డ్ పనులు ఉన్నాయమ్మా. ప్రొడ్యూసర్ కథలు చెప్పుకోవాలి, వాళ్ళు నొప్పించుకోవాలి. నీ కథలు నాకు చెప్పు. మరి ఎవరికి చెప్పాలి? అమ్మకు చెప్పు, వింటుంది. ఇప్పుడు మీ అమ్మ నా కథ వినడం మానేసిందమ్మా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్ళా ఆ టీవీ సీరియల్ కథ తిరిగి నాకు చెప్తుంది. అదేదో దిక్కుమాల సీరియల్ 5000 ఎపిసోడ్లు అయిందట. నిద్ర లేపి మరీ చెప్తుందమ్మా. వచ్చే అది 5000 ఎపిసోడ్లు కాదే, ఈ యుగం అంతరించిపోయే వరకు అలా వస్తూనే ఉంటుందని చెప్పలేక చచ్చిపోతున్నాం అనుకో. సరే 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 ఎప్పుడన్నా పడవ కానీ ఎందుకు ఏమిటమ్మా అర్జెంటుగా అమ్మని కబురు చేసావు? లేమ్మా లే, తెల్లారి చాలాసేపు అయింది. స్కూల్కు సెలవని నిద్రపోతూ ఉంటే అట్లా చెప్పు. నేను హాస్పిటల్లో నాయనమ్మ దగ్గరికి వెళ్ళాను. లే త్వరగా లే. దాన్ని నిద్ర లేకపోతే లేచి ఏం చేయాలట? ఉద్యోగం చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? సెలవు రోజన్నా పడుకొని అసలు ఈ దిక్కుమాల సంబంధం చేసినందుకు ముందు నీ పేరు తీసుకుని చంపేయాలి. కన్నతోడు కదమ్మా, అలాగే అనిపిస్తుందిలే. మరి కన్నకొత్తే చేసే సంబంధమేనా ఇది? ఏమైందిరా? పూలు అసలు ఏమైందో చెప్పు. ఏమైందా? ఇతగాడి తల్లి నెల రోజుల నుంచి ఆసుపత్రికి ఇంటికి తిరుగుతానే ఉంది కదా. ఎందుకమ్మా దాన్ని అలా పంపడతావు? నువ్వున్నా నీకేం తెలీదు. అది అసలు ముసలిదారు మంచం, అన్ని రోగాలు వస్తాయి. చివరికి ఆవిడగారు ఆపరేషన్ కోసం నా మెడలో ఉన్న తాళిని కూడా తాగట్టు పెట్టేశాడు మీ అల్లుడు. మావయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నాయన. ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. మంచినీళ్ళు తీసుకుంటారా? అది మర్యాద. మీ ఇంట్లో మీకు మర్యాదలు ఏంటంటే అంత మాట్లాడినా అదే చాలే. చాలే ఆపు, ప్రేమలు పొంగిపోతున్నాయి. మావయ్య గారు మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకమ్మా నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? ఆయనకి బ్రతకడం చేత కావట్లేదు. అందుకే కదమ్మా నిన్ను చేసుకున్నాడు. అలా సెట్ అయ్యలేదు. అమ్మా కోల్ ఇలా కూర్చో. చూడమ్మా, చిన్నదో పెద్దదో మీ ఆయనకు గవర్నమెంట్ జాబ్ ఉంది, అందుకు సంతోషం. నేను అనకూడదు కానీ అతగాడు పోయినా అతగాడు పెన్షన్ నీకు వస్తుంది. ఆ భగవంతుడు ఇలా ఎంతమంది ఆడవాళ్ళు వద్దుని రాస్తాడమ్మా. మొగుడు పోయిన తర్వాత కూడా అతగాడు పెన్షన్ తిరిగి బతకమని. ఈ రోజుకి మీ అమ్మ నన్ను తినేస్తుందమ్మా నా గవర్నమెంట్ జాబ్ లేదని. ఇది ఇంటింటికి అదేనమ్మా. ఈ టైటిల్ బాగుంది, వెంటనే రాసుకోవాలి, లేకపోతే మర్చిపోతాను. నీ టైటిల్ కావాలా? నిన్ను పిలిచాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇందులో నీ తప్పే లేదమ్మా, నీ తప్పే లేదు. మంచి కథాలోకంలో మునిగిపోతున్న పిలిచామమ్మా. మీకు తెలియదమ్మా, మేము సృష్టించిన పాత్రలే మమ్మల్ని అల్లరి పెట్టేస్తూ ఉంటాయి. రచయిత ఒకటే అనుకుంటారు, ఎన్నో పాత్రలు మోస్తున్న సమూహం అమ్మా రచయిత. చివరికి ఆ సమూహంలో పడి సమాధి అయిపోయిన వాడే రచయిత. ఇక చాలు, నువ్వు వెళ్ళొచ్చు. ఏమిటమ్మా రమ్మని పిలిచి అప్పుడే వెళ్ళిపోమంటున్నావు? నా బాధ వింటాను పిలిచాను, నీ గోల వింటాను కాదు. ఏమిటమ్మా నా ఘోష నీ గోళ్ళ వినిపించిందా? నువ్వు చెప్పకుండానే నీ బాధ ఏమిటో చదివాను. అలా చదవగలిగిన వాడు రచయిత, అలా చదివిన వాడే ఈ తండ్రి. అందుకేనా నీ స్నేహితుడు కొడుకు అని చెప్పినా ఈ దిక్కుమాల సంబంధం చేసా? ఏమిటమ్మా కొత్తగా పెళ్ళి మాట్లాడుతున్నావే? నీ తండ్రి పుట్టేది కాదమ్మా, నువ్వు ఎగిరే గొంతులు వేయడానికి. చూడమ్మా, నాతో పోలిస్తే మీ మామగారు చాలా మంచివాడమ్మా. వాడు చూడటానికి ఆరిపోయిన బీడీలా కనిపిస్తాడు కానీ నిజానికి వాళ్ళలో ఉండే కవిత్వం ఆవేశం నాకు ఎక్కడదమ్మా. కాకపోతే వాడి కళాలకున్న బలం గుండెకి లేదమ్మా. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు మహానుభావుడు. చూడన్నా, నేను అమ్మంత మంచిదాని కాదు. నేను కాదన్నానమ్మా. మళ్ళీ సెటైర్లొద్దు. సరే సరే సరే, ఇంతకీ ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా?
ఆసుపత్రిలో ఉన్న ముసలిదాని కోసం. ముసల్దా? ఏం ముసల్ది? అదే ఆ? మా అత్తగారు. ఓహో, మీ అత్తగారా? అలా చెప్పమ్మా, అర్థం అవుతుందా? ఆవిడ గారు ఆపరేషన్ కోసం ఆ. ఈయన గారు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. చేయని అమ్మా. చేయనియా? ఎవరు తీరుస్తారు? అతగానే తీరుస్తాడు. తీర్చలేకపోతే అప్పులు వాళ్ళు అక్కడ శాలరీకి అటాచ్మెంట్ పెట్టుకుంటే ఇల్లు అంతా గుల్లైపోతూ ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? అర్థమైందమ్మా. ఏమని? ఇంకా ఎదురాడు అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారా? సినిమా వాళ్ళకి అయితే ఎవరు అప్పులు ఎవరమ్మా? ఆపుతా నీ గోళ. నేను ఇక్కడ ఉండను. ఉండక ఏం చేస్తావు? వచ్చేస్తాను. ఎక్కడికి? నీ దగ్గర. అమ్మా, నా దగ్గరికి అమ్మ 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 అంత పని చేయకమ్మ. కొంచెం నిదానంగా ఆలోచించు. తొందరపడు. నా వల్ల కాదు నాన్న. నేను ఈ నమ్మకం భరించలేను. కూర్చో కూర్చో కూర్చో. చూడమ్మా, లోకంలో ఎంతో మందికి కానీ ఇలాంటి అత్తగారు ఎవరో దొరకదమ్మా. ఆవిడ కాకపోతే ఆవిడ పడుతుంది. ఇవాళ రేపు ఇక నేను మెచ్చుకొచ్చదు. ఇక మీ మామగారు అంటావా, ఎప్పుడు దగాపడ్డ తమ్ముళ్ళ కోసం, ఆకలితో అనుమతించి అభాగ్యుల కోసం ఆలోచిస్తుంటాడు కానీ నిన్నేమైనా అనాలన్న ఆలోచన వ్యవధి వాడికి ఉండదమ్మా. ఇక దరిద్రం అంటావా, దాన్ని ఏనాడు వాడు ఖాతరు చేయలేదు. పరమ దరిద్రంలో కూడా వేగంగా పెరిగిన మీ ఆయన ఓ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్న యోగ్యుడమ్మ. అతగాడే కనుక అమ్ముడిపోతే కొన్ని లక్షల రూపాయలు కట్ట వచ్చేది. కానీ మీ మామగారు పైసా కట్టం ఆశించకుండా విప్లవ ఆశిస్సులతో ఈ పెళ్లి జరిపించే మహానుభావుడమ్మా. అంతటి మహానుభావుని నేను ఎవరు ప్రశ్నించగలమ్మా చెప్పు? ప్రశ్నించి నేను ఎప్పుడు ఇక్కడ ఎందుకు? ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను కానీ వెళ్ళే ముందు చిన్న సలహా. ఏంటి? నువ్వు వచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకమ్మా, తొందరపడుతాను. తొందరపడితే ఏం చేస్తావు? ఎవరి వైపు నుంచి ఉంటావు? ఏమిటమ్మా అలాగే వేసావు? నాకు మరో చాయిస్ అది. నీ వైపు నించుంటాను, నీ తరపున మాట్లాడతాను. మా నాన్న అంటుండేవాడమ్మా, సమాజాన్ని దగా చేసినా కూలీ చేసినా క్లయింట్ తరపున నిలబడి వాదించేవాడే నిజమైన లాయర్. అలాంటి దొంగలా కొడుకు పుట్టుకున్నాడు. నీ తరపున కాకి ఇంకెవరి తరపున మాట్లాడతానమ్మా? నీ తరపునే మాట్లాడతాను, నీ వైపు నించుంటాను. సరేనా? సారీ మావి గారు, మేము మళ్ళీ ఇంట్లో వచ్చి నేను బయటికి వెళ్ళాలి. పర్లేదే. ఇదిగో మగవాడు తిరగకపోతే తిడతాడయ్యా. అవునండి, అమ్మ కోసం తిరగకపోతే నిజంగానే చేస్తాను. రండి కూర్చోండి. పర్లేదే. తెల్లారేసరికి వచ్చారు, ఏమైనా విశేషమా? అంటే ఏం లేదయ్యా, మిమ్మల్ని అందరూ చూడాలనిపించింది, వచ్చాను. వచ్చిన పని బొమ్మలోనే అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది ఆయన. మరి నేను వస్తాను ఆయన. అలాగే మావయ్య గారు. అమ్మా, ఏంటి శ్రీవారు తెల్లారేసరికల్లా బిజీ అయిపోయారు? నాకు కూడా చెప్పకుండా చేసేంత రాజకార్యమా? మీతో చెప్తే ఏమంటావు నాకు బాగా తెలుసు. చెప్పకపోయినా అంటాను. అయినా పెళ్ళాన్ని కూడా చెప్పకుండా చేసేంత రాజకార్యాలు ఏమిటో. చేతిలో కొత్తగా కనిపిస్తుంది ఆ బ్యాగ్ ఏమిటి? డబ్బు. డబ్బు అప్పుగా తెచ్చాను. ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నా చాలుదా? మళ్ళీ దాని అవసరం వచ్చింది. ఇంకొంచెం డబ్బు అర్జెంటుగా అవసరమైంది. అమ్మకి ఆపరేషన్ చేయాలి. అంత అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందా? అవును, చచ్చిపోతుంది. బ్రతికేవాళ్ళ తీర్చాలా? నందు, ఇప్పుడు వరకు వచ్చేస్తుంది చాలుదా? ఆవిడ గారు ఆపరేషన్ పెట్టి ఇల్లంతా గుల్ల చేస్తుంటే చూస్తూ ఊరుకునే బ్రతము కాదు. ఆ డబ్బు రాస్తాను. ఇంట్లో దాచడానికి కాదు, అప్పుగా తెచ్చింది. అరే నన్ను వెళ్ళని. నేను చెప్పేది విని ఒక్కసారి ఆలోచించు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ ముసలిది బతుకుతుందన్న గ్యారంటీ లేదు. తీరా ఆవిడ గారు పుట్టుకమ్మల తర్వాత చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక చచ్చిపోతూ ఉంటే, అప్పుడు వాళ్ళ అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే, అప్పుడు పోయిన మీ అమ్మ కనిపించదు, బొమ్మ కనిపిస్తుంది. బీ ప్రాక్టికల్. నేను చెప్పేది విను, ఒక్కసారి ఆలోచించు. అవన్నీ ఆలోచించే టైం నా దగ్గర లేదు. అరే నేను త్వరగా ఆసుపత్రికి వెళ్ళాలి. పోనీ, నీకు బుద్ధి లేకపోతే మీ నాన్నకే ఉండాలి కదా. ఆయన లేదు, ఇప్పుడు ఆయనకి లేదు. అనను, ఎవరిని అనను. నన్ను నేనే అనుకుంటున్నాను. నాకు చేత కనుతున్నాను అనుకుంటున్నాను. నాకు తల రాతను అనుకుంటున్నాను. మాట్లాడుతుంటే వెళ్ళిపోతామండి. నువ్వు మాట్లాడటం లేదు, పోట్లాడుతున్నావు. నేను చెప్పేది విను, ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మగారికి అన్ని మంచం మీద, మనం ఆసుపత్రిలో ఉన్నామో ఇంట్లో ఉన్నామో తెలియక చస్తున్నాను. రేపు మనమైనా అంతే.
రేపటికి నీకు ఆలోచిస్తే ఇప్పుడు ఈ జీవితాన్ని నేను అర్థం చేసుకోలేను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయలేవు. నన్ను వదిలే. వదిలేయాల్సినంత తప్పుడు నువ్వేం చేసావు? తప్పు చేస్తే వదిలేస్తావా? అరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడావు తెలియక నన్ను విసిగించుక. నేను చెప్పేది అదే. నా జీవితం గురించి ఎన్నో కళలు కన్నా. కళలు అందరూ కంటారు. నా కళలో నువ్వు లేవు. నువ్వున్నావా నా కళలో? నేను ఎందుకుంటాను? మీ అమ్మ ఉంటుంది. అవును, అమ్మే ఉంటుంది. నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఈ రోజున ఆసుపత్రిలో అవస్థలు పడుతుంటే అనాథలు వదిలేయమంటావా? అనాథలో వదలదు, హాస్పిటల్లో జరిపించు. నేను ఇంకా బ్రతికే ఉన్నానే. నేను బ్రతకాలనుకుంటున్నాను. నాన్నగారి దగ్గుతోటి ఆ ముసలిదారి మూలుగులతోటి చావాలనుకోవడం లేదు. నా తల్లి శరీరానికే రోగం, కానీ నీ మనసుకు రోగం, నీ ఆలోచనకు రోగం. అసలు నిన్ను చూస్తుంటేనే అసలు వస్తుంది. హలో, హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. వస్తున్నాను, హాస్పిటల్కే వస్తున్నాను. నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఉండదు. నీకు పెళ్ళం అక్కర్లేదు, కూతురు అక్కర్లేదు, ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి వీలేదు. ఇటు ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఏమంటుంటే తప్పుకోను. తప్పుకోమంటున్నాను. తప్పుకోను. తప్పుకోను. తోస్తావా? నన్ను తోస్తావా? చిన్నప్పటి నుంచి మా నాన్న నేను అనుకోవట్లేదు. అందుకే అలా తయారయ్యావు. నువ్వు బాధపడవు. ఆ నమ్మకం ఏనాడో పోయింది. నువ్వు నాశనం అయిపోతావు. నిన్ను ఏనాడైతే కట్టుకున్నానో ఆనాడే నాశనం అయిపోయాను. ఆ ముసలిదాని కోసం ఇల్లంతా గుల్ల చేస్తుంటావు. ఇంకా నాశనం అయిపోతావు. ఈ ముసలి పెట్టి ఎప్పుడు వదులుతుండే కానీ మా అమ్మని ఒక్క మాట అన్నావా? ఏం చేస్తానో నాకే తెలియదు. అంటాను, వీసాలు అంటాను. ఆ ముసలి ఉన్న చస్తగా నా బతుకు చెప్పలేదు. నన్ను కొట్టవా? చూడు, నేను కొడతాను చూడు. నిన్ను జైలు పెట్టించబోతే చూడు. ఈ పళ్ళ వెంట చూపిస్తాను నాకు కూడా. వాళ్ళ గొడవల మధ్యలో బిడ్డ భవిష్యత్తు పాడవుకుంటుంది. నా కుక్క నాతోనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. నీ వాడిష్టం ఎవరు కావాలి? నేను దాని తండ్రిని. నేను కాదు తల్లిని. దాన్ని ఎలా చూసుకోవాలి నాకు బాగా తెలుసు. అది ఇక్కడే ఉంటే అన్ని రోగాలు వస్తాయి. కానీ దాని భవిష్యత్తు అంతా నాకు క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎలా వెళ్తావచ్చు? చూస్తాను. నా బట్టలు సూట్ కేసు ఎలా రావు నేను చూస్తాను. రావే. ఎప్పుడు వస్తున్నారు హాస్పిటల్కి? వస్తున్నానండి. ముందు మీరు ఆపరేషన్కి రెడీ చేయండి. డబ్బు కూడా తీసుకొస్తాను. హలో, బ్యాగ్ మీ అమ్మగారు చనిపోయారండి. ఆసుపత్రి బిల్లు కట్టి శవాన్ని తీసుకుని వెళ్ళండి. కుమారంటే నువ్వేనా? ఏంటి నీకు ఫోన్ తీసే అలవాట్లేదా? ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయకపోతే మా ఎస్ఐకి అనుమానం వచ్చింది నువ్వు ఊరు విడిచి పారిపోయావని. అందుకే చూసి రమ్మన్నారు, కుంట తీసుకురమ్మన్నారు. ఎందుకు సార్? ఈ నెల నీకు రాసును పోలీస్ స్టేషన్లోనే ఇస్తారు, తీసుకుంటామని. దేనికంటావేటి? నీ పిల్లలు నీ మీద రిపోర్ట్ ఇచ్చింది, అది చూసి మా ఎస్ఐ అగ్గి మీద గుడ్డు అయిపోతున్నాడు. పదపద
నేను ఇప్పుడు రాలేదండి. మా అమ్మగారు చనిపోయారు. నా చిన్నతనాన్ని గుర్తు తెచ్చావయ్యా. నేను అంతే. చిన్నప్పుడు బడెగ్గొట్టేవాడిని. ఏవరా వెంకట్రావు, నిన్ను బడికి రాలేదని మా మాస్టర్ అడిగితే తడుముకోకుండా, సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని అబద్ధం చెప్పేవాడు. నువ్వేమో నాకే కదలికి ఇచ్చేస్తున్నావురా. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. కనీసం దానా సంస్కారాలు పూర్తి చేసుకుని వస్తాను. ఏమిరా అవు పులి కథ చెప్తున్నావా? నమ్మడానికి నేను కథలో పులిని కాదురా, పోయి. అయినా వరే, అమ్మ చచ్చిపోతే శవం దగ్గర కాపలా ఉండకుండా ఎక్కడేం చేస్తున్నావురా? నేను హాస్పిటల్ కట్టాల్సిన డబ్బు మా ఆవిడ ఎత్తుకెళ్ళిపోయింది సార్. బిల్లు కట్టంటే అమ్మనేమో అంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. హాస్పిటల్ వాళ్ళు మా ఫోన్ చేస్తారు, మేము అనాథ సేవలో కాల్ చేస్తాం. నువ్వు దూరంగా ఉండి దండం పెట్టుకో, డబ్బులు మిగిలిపోతాయి. అంత మాట అనకండి సార్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. డబ్బు లేదన్న కారణంగా నా తల్లిని అనాథ సేవల్లో అవుతాను. దిక్కులేని సేవల్ల ఊరి బయట పారేయలేదు. ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి అమ్మ దొరికింది. ఆమెకి అన్ని చేసి సాగనప్పని సార్, జన్మనిచ్చినందుకు తల్లి రుణాలైనా తీర్చుకునే అవకాశం ఇవ్వండి. హలో, శవానికి ఎంతసేపు కాపలా కాయమంటారు? అవతల డాక్టర్ గారు దెబ్బలాడుతున్నారు. వస్తున్నానండి. డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు. ఇంకో గంటలో వచ్చేస్తాను. సరే, శవాన్ని మార్చికి పంపిస్తాం. తర్వాత పెనాల్టీతో బిల్లు కట్టి శవాన్ని తీసుకెళ్ళదు. ప్లీజ్ సార్, కొంచెం దయ చూపండి సార్. సార్ ప్లీజ్ సార్. ఎవరయ్యా ఫోను? బిల్లు కట్టమని హాస్పిటల్ నుంచి ఫోన్ సార్. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో, వీరితో మాట్లాడండి. హలో, చెప్పండి. ఏంటి, నువ్వు వచ్చి ఆసుపత్రి బిల్లు కడతావా? అక్కడికే వస్తున్నాను బాబు. అదే వీళ్ళ అమ్మగారికి మొత్తం ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒంటి మీద నగలపోయాయని రిపోర్ట్ ఇచ్చాడు. ఇక అది ఎంక్వైరీ చేయడానికే నేను హాస్పిటల్కి వస్తున్నా. సార్, మీరు పోలీస్ అని అర్థమైపోయింది సార్. క్షమించండి సార్. కావాలని శవాన్ని తీసుకుని వెళ్ళమనండి. బిల్లు మాత్రం తప్పకుండా పే చేసేలా చూడండి సార్. అవతల మాకు హాస్పిటల్ రిప్యుటేషన్ దెబ్బతింటుంది సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే ఓకే. హాస్పిటల్ బిల్ ఎంత కట్టాలి? సుమారు 30,000 వరకు ఉంటుంది. ఏదంటున్నావు? అంత డబ్బు ఎక్కడ నుంచి తెస్తావయ్యా? అర్జెంటుగా నీకంత డబ్బు ఎవరు అప్పిస్తారు? నేను అలాగే ప్రయత్నిస్తాను సార్. ఇంకెక్కడ ప్రయత్నిస్తావు? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి రేపు వస్తానండి. ఇది మరీ బాగుందయ్యా. మా ఎస్ఐ చండ శాసనం అని ముందే చెప్పాను. ఇదిగో, ఇప్పుడు నేను నిన్ను ముందు పరంగా తీసుకువెళ్ళకపోతే నిన్ను నన్ను కలిపి తింటాడు. పరపరా సార్, అమ్మ సార్, అమ్మ తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చినా రాలేదా? అంటే ప్రేమగా పిలిచి కూర్చోబెట్టి అన్నం వడ్డించేది. అన్నం తింటున్నప్పుడు ఎక్కిళ్ళు వచ్చినా పొలవారుగా నా నెత్తి నెత్తడుతూ మంచినీళ్ళు అందిస్తూ గాబరా పడిపోయేది. అన్నం తింటున్నంతసేపు నా కళ్ళలోకి చూస్తూ సారీ అయ్యా, తప్పించుకోవటానికి ఏదో అబద్ధం చెప్తున్నాం అనుకున్నాను, కానీ ఇంత గౌరవం జరిగిందని అనుకోలేదు. సరే, నేను వస్తే నీకు బాడీ ఇస్తాను. ఆ తర్వాత సంగతి అదేనయ్యా, అంతిమయాత్ర. దానికి కావలసిన సొమ్ము నీ దగ్గర ఉందా?
ఉంచు. ఎంత డబ్బా నాకెందుకు ఇస్తున్నారు? మనం మనుషులు అయ్యా. నేను అప్లై చేశాను వేరే అవసరం గురించి. అదంత అర్జెంట్ కాదనుకో. కానీ ఇందా ఉంచు. నేను నీకు అప్లై చేస్తున్నాను. ఉంచు, తర్వాత ఇంటికండి. మీరు దేవుడు పొగట్టలొద్దు. పని కానీ పోయిన వాళ్ళ కోసం ఏదన్నా మంచి చేస్తే అది పుణ్యమని, అది మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుందని అమ్మ చెబుతూ ఉండేది. ఇలాంటి మంచి మాటలు అమ్మలే కదయ్యా చెప్తారు. ఈ స్థితిలో కూడా నీ పిల్లం నీ మీద రిపోర్ట్ ఇచ్చిందంటే ఈ కేసులో నిజానిజాలు నాకు అర్థమవుతున్నాయి. అని నేను చేయగలిగింది ఏమీ లేదు, నీ మీద జాలి చూపించడం తప్ప. కదా నేను రాకపోతే నీకు బాధ ఇవ్వదు. రూల్స్ మాట్లాడతారు. చావులు మనకు కొత్త కానీ వాళ్ళకి అలవాటేనయ్యా. కనికరం ఉండదు. పద పద. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడు ఏడవరు. ప్రతిదీ తీరా ఏడు. నేను ఇక్కడే కూర్చుంటాను. ఏడు. అమ్మ కోసం ఏడ్చే ఇది నీ చివరి అవకాశం. అమ్మ మళ్ళీ మళ్ళీ చచ్చిపోదురా. మనం చంపేస్తే ఇప్పుడే వచ్చానమ్మా. ఇల్లంతా చూశాను. తాళం ఎలా దొరికింది? పక్కింట్లో ఇచ్చాడేటమ్మా మీ ఆయన. ఆయన అనుకో. అల్లుడు ఇచ్చాడమ్మా. అల్లుడని కూడా అనుకో. ఓ పేరెంట్ తగలబడింది కదా, అది చెప్పు చాలు. సరే సరే సరే. అదిగోటమ్మా 100 ఏళ్ళు ఆయుష్ మీ ఆయన వస్తున్నాడు. కాదమ్మా కాదు కాదు, అల్లుడు వస్తున్నాడు. సారీ అమ్మా, నా మొగుడు వస్తున్నాడు. మరి ఎలా అమ్మా? ఈ గాబరాలో పేరు మర్చిపోయాను. అమ్మాయి నువ్వు ఫోన్ పెట్టికు, లైన్లో ఉండు. ఇక్కడ జరిగినంతా నీకు తెలియాలి కదా. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అని లక్ష ప్రశ్నలు వేస్తావు. సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. అంచేత నువ్వు లైన్లో ఉండు. ఫోన్ పెట్టి రావయ్యాడు. రా 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 రా. ఇదేనా రావడం? అంతా కొలాసేనా? ఏమిటోయ్యా నువ్వు అడగవలసిన కుశల ప్రశ్నలన్నీ నేను అడిగేస్తున్నాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ నీకేం పని? ఏమిటయ్యా పిల్లలిచ్చిన మామతో ఎలాగైనా మాట్లాడితే ఇదేనా మర్యాద? నువ్వు మావా నీకు మర్యాద? నీ కూతురు ఫాల్స్ రిపోర్ట్ ఇస్తుంటే ఇది తప్పమ్మా అని వారించలేని మర్యాద ఏంటి? జరిగిందంతా మర్చిపోతాను అనుకున్నావా? నన్ను కటకటాలు వెనక్కి పంపించిన నిన్ను నీ కూతుర్ని అంత సులభంగా వదిలే. జైలు నుంచి వచ్చిన వాడికి ఆ మాత్రం ఫైల్ ఉండడం కాదు అయ్యా. తోటి ఖైదీలు సావాసం అటువంటిది. అయినా ఈ బెదిరింపులు దౌర్జన్యాలు తప్ప అక్కడ నేర్చుకోవడానికి మాత్రం ఏమంటారు? అదేగాక నేను అక్కడ రావడం నీకు ఇష్టం ఉండదు అనుకో. మరి తెలిసి ఎందుకు వచ్చావు? అది కూడా నేను లేని టైం చూసి చెప్తా. అవును, పక్కింట్లో తాళం ఇచ్చేవాళ్ళు లేవు కదా, వాళ్ళు ఏమైనా పట్టుకుపోతే? నీ కూతురు బండి ఇంట్లో పట్టుకుపోవడానికి ఇంకా ఏ మిల్లు ఉంటాయి? మంచి జోకే. అవును, ఈ ఇంటి నుంచి కాలు బయట పెట్టిన నా కూతురు
మళ్ళీ గడుపులో కాలు పెడుతున్నా నమ్మకం ఏమైనా ఉందా నీకు? నువ్వు ఉండగా నమ్మకం నాకు ఎలా ఉంటుంది? పంప తీసి నడిగారు బొమ్మంటే ఏంటి అనుమానమా? నా అనుకున్న వాళ్ళే నా దగ్గర ఉంటారు. ఇంకా నా అనుకునే వాళ్ళు నీకు ఇంకా ఎవరున్నారు చెప్పమా? ఓహో, ఎప్పుడో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీ నాన్న నీకు అంతగానే తిరిగి వస్తాడు కానీ అదంతా నీ భ్రమ. ఆశ వదులుకో. అసలు మీ నాన్న గురించి చెప్పాలంటే మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడినా నీకు మర్యాద దక్కదు. నీకు నాకు మంచి మర్యాద ఏమిటి కానీ నీకు నిజం చెప్తానయ్యా. ఏంటి నువ్వు చెప్తే ఆ నిజం? నువ్వు మీ నాన్నలాగా ఎప్పుడు అంటూ ఇరిగిన కళ్ళద్దాలు పెట్టుకొని చిరిగిపోయి చొక్కాలు కుట్టుకుంటూ చెడిపోయిన చెప్పులో కాలు పెట్టుకొని కుట్టుకుంటూ నడవకు. ఆ జెండాలు ఎజెండాలు బోధాలు నేర్చి తిరక్కో. కొత్త రాత్రాలు కదా వారసత్వం బోధాలు నేర్చుకుంటావేమోనని. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ ఎరుపంటే మీకు ఎందుకండి అంత? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు అవునన్నా కాదన్నా మనిషి శరీరంలో రక్తం ఎర్రగా ఉన్నంత కాలం ఆ ఎర్ర పతాకం ఎగురుతూనే ఉంటుంది. మా నాన్న లాంటి త్యాగమూర్తులు చేసిన త్యాగాలు వృధా పోవు. అనుకున్నా జీన్స్ ఎక్కడ పోతాయి? పొడవని ఎద్దుకి పోట్లు నేర్పకండి. అతివాది కడుపును పుట్టిన మితవాదిగా పెరిగాను. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకుని ఈ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుల్లో బతుకుతున్నాను. దయచేసి నన్ను తీవ్రవాదిగా మాత్రం మార్చుకోండి. ఎందుకయ్యా అలా పడ్డాడు తడుకుంటా? కోడల్ని కన్న కూతురులా చూసుకున్న నా తండ్రిని వాళ్ళ పక్కనకి రమ్మన్నాన్ని నీ కూతురు పాటు పోటీ నువ్వు సమర్థించడం. ఆ రోజు కూడా కోర్టులో భగవంతుడి మీద ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు చెప్పాడు. అసలు నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం మీరు కదా? ఎలాంటి వాడు తెలిసి కూడా నా తండ్రి మీద తప్పు రిపోర్ట్ ఇస్తారయ్యా, ఇస్తారు. రిపోర్ట్ రాసిచ్చిన వాళ్ళకి నచ్చినట్టు రాసిస్తే అది రిపోర్ట్ అవుతుంది కానీ నీకు నచ్చినట్టు రాసిస్తే అది రిపోర్ట్ ఎలా అవుతుంది? నీ జాతర చెప్ప. అసలు ముందు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ విషయం చెప్పు. మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి. చెప్తా చూడు, మీకు మధ్య ఇల్లు గొడవలేని ఉండొచ్చయ్యా, కానీ పాప మీద నువ్వు వేసిన కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడం చెప్తాను. ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ తిరిగితే పాప భవిష్యత్తు పాడైపోతుందని చెప్పాల్సి వచ్చాను. నా పాపని కళ్ళారా చూసుకునే హక్కు తండ్రిగా నాకుంది. పాప తల్లి దగ్గర ఉండమే న్యాయం. నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నేను నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నీకే తాడు బొంగరం లేదు, మళ్ళీ నువ్వు నీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచన. ఇవన్నీ సరే కానీ ఇంతకీ నా కూతురు ఎక్కడుందో చెప్పు. పాప తల్లి దగ్గర ఉంది. అది నాకు ఇష్టం లేదు. చూడు, నాదో సలహా ఇక. దాన్ని భార్య అనడం నీకు ఇష్టం లేదు, నిన్ను భర్త అనడం దానికి ఇష్టం లేదు. అంత కుదరినప్పుడు ఇద్దరు విడిపోవడం వస్తున్నాయా? ఇలా విడాకులు ఇచ్చి పిల్లలు నా మాట విను. ఏం వినమంటావు? ఏ మాట వినమంటావు? చెప్తా అమ్మా, విన్నావుగా? రావు గారు విఫలమైంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయలేవులే. ఎందుకు వచ్చామా? నేను మాట్లాడుతున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు? అడుక్కుంటున్నావు. చేతగాని తండ్రి పంచాయితీ ఎలా ఉంటుందో విన్న తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాను? విన్నావుగా, ఇక వెళ్ళొచ్చు. వెళ్ళడానికి రాలేదు, తేల్చుకోవడానికి వచ్చాను. ఏంటి నువ్వు తెలుసుకునేది? నువ్వు ఎవరితో ఉంటున్నావో ఏం చేస్తున్నావో నాకంతా తెలుసు. తెలిస్తే ఏం పీక్తావురా? నాకు నచ్చిన చోట నేను ఉంటాను. అడగడానికి నువ్వే. చట్ట ప్రకారం ఇంకా నీ మొగుడంటే మొగుడు మనోవర్తి కట్టలేక జైలుకి వెళ్ళొచ్చిన జైలు పక్షి నువ్వు మొగుడే. ఎందుకు కట్టాలి మనోవర్తే? నువ్వు నీ రంకు మొగుడితో కాపురం చేస్తున్నట్టుగా నువ్వు ఎత్తికెళ్ళిన డబ్బుకి ఎంత వడ్డీ కడుతున్నానో తెలుసా నీకు? లెక్కలు వేసుకుంటూ పోతే ఇన్నాళ్ళు నీతో ఉన్నందుకు నువ్వే నాకు తిరిగి డబ్బు ఇవ్వాలి. సంవత్సరానికి కూడా లెక్కలు కడుతున్నావా? మరి ఎంత లెక్క వేసుకునేదానికి పెళ్లి నువ్వు చేసుకున్నావు? నీకు పెళ్ళాం దొరకదని అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. కాకపోతే కాస్త లేట్గా అర్థమైంది. నువ్వు మానసిక రోగివని, నీకు పెళ్లి కావడం లేదని మీ నాన్న ఏడిస్తే మా నాన్న
జాలిపడి పైసా కట్టం లేకుండా మన పెళ్లి జరిపించాడు. అడుగుంటే ఈ తల్లి చనిపోయి నేను ఏడుస్తుంటే నా మీద ఫాల్స్ కొట్టించి కళ్ళు జైలుకి వెళ్ళేలా చేశాను. అసలు ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకునేందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. పట్టుకో, బాగా పట్టుకో. ఇంకా ఎందుకు బతుకున్నానని కుమ్మలి పోయేదాకా పట్టుకో. నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనుకున్నావా? నీ మాటలతో చేష్టలతో నేను ఏనాడో చచ్చిపోయాను. నేను ఇప్పుడు బ్రతికున్న శవాన్ని. సవ్వేరా, నిజంగా నువ్వు సవ్వే. నలుగురు వింటారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను పాత్రలు వచ్చే పబ్లిక్ కాకూడదని. నీ కూతురు ఏనాడైతే నా జీవితంలోకి ప్రవేశించిందో ఇక నా లైఫ్ లో పర్సనల్ అంటూ ఏం లేదు, అంతా పబ్లికే. దీనందరికీ కారణం నువ్వే. నువ్వు కూర్చో. నేను మాట్లాడతాను కదా. రామ్మా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడేది? ఇదంతా చేసి నువ్వే. మధ్యలో నేనేం చేశానమ్మా? ఏం చేసావా? ఈ దిక్కుమాల సంబంధం చేసావు చాలు. చివరికి కళలో కూడా కార్లో తిరిగి అదృష్టం లేకుండా చేసావు. అమ్మా, నా తల్లి దగ్గరంటే నా చావు కన్నా నువ్వు మీరే రాసి చచ్చిపోతాను. నచ్చుంటారా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకేం అర్థమైందా? ఆహా, ఈ మధ్య కూతుళ్ళని రేపు చేసే తండ్రులు ఎక్కువైపోయారు. అత్త మీద కోపంతో తమ్మే చూపించినట్లు ఇది మరీ బాగుందమ్మా. ఇంతవరకు నాకు నేను మేధావుగా ఊహించుకున్నాను. అవసరమైన సమయంలో మేధావులు నోరు మేధురు అంటే ఏమిటో అనుకున్నా. ఇలాంటి పంచుకుంటున్నప్పుడు ఏ మేధావైనా ఎందుకు నోరు మెదుపుతాడు? అంచేత ఎక్కడ దొంగలు అక్కడే గప్చు. నాకెందుకు వచ్చింది గోల? వస్తానాయనా. అమ్మా, భగవంతుడా, కొంతమందిని ఇలా కూడా పుట్టిస్తావా? నిన్ను నీ అమ్మ బాబులు పుట్టించలా? అలాగే పల్లవి, నీ ఆలోచనలు మార్చుకో. ఇంతవరకు నేనేమైనా తప్పుగా మాట్లాడినా, అతిగా ప్రవర్తించడానికి నన్ను క్షమించి. కానీ మన జీవితాలు పాడవకూడదు, మన పాప భవిష్యత్తు నష్టపోకూడదు. నేను చెప్పేది అదే. ఇన్నాళ్ళు చెవిపోడు ముందు శంఖుదాను. ప్రపంచం నువ్వు ఊహించినట్లుగా లేదు. నువ్వు ఊహించినట్టు ఉండదు. నేను చాలా తీసుకురావడం ఫ్రాడ్. మేమిద్దరు ఎంతో కాలం నుంచి ప్రేమించుకున్నాం, కలిసి బ్రతకాలనుకున్నాం. వాడికంటూ ఓ కుటుంబం, పిల్లలు ఉన్నారు. నా నోళ్ళు పోయాక మోజు తిని వాడి దాంట్లో పడిపోతాడు. నువ్వు పాప అన్నయ్య అయిపోతారు. నా మాట విని నీ నిర్ణయం మార్చుకోవాలి. అయిందా నీ ఉపన్యాసం? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నిర్ణయం మార్చుకోవాలి. ఏం జన్మరా నీది? సిగ్గులేదు జన్మ. దేవుడికి సిగ్గుపెట్టలేదా? మగారు పుట్టి ఆడదాన్ని కాలు పట్టుకోవడానికి అవమానం లేదు. నువ్వు అసలు బతకలేదా? నువ్వు ఎన్నైనాలు ఏమైనా చెప్పు పర్వాలేదు, కానీ సమాజంలో మన గౌరవానికి బంధం కలగకూడదు, మన పాప నష్టపోకూడదు. సిగ్గు లేకుండా కాలు పట్టుకోవడానికి బతకండాలి అంటారా? ఇక్కడ మూడో మనిషి ఎవరూ లేరుగా. అయినా నేను పరాయి కాలు పట్టుకోలేక నా పిల్లలకి పండగ పట్టుకున్నా. పెళ్ళం గిళ్ళం అన్నా అంటే నాలుగు జాగ్రత్త. నిజంగా నన్ను పెళ్ళం ఉండాలి. నిన్ను వదిలే చాలా కాలమైంది. మళ్ళీ నీ నోటమ్మట ఆ మాటగానే వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలియదు. మరి నా వాళ్ళు కాని వాళ్ళు ఇంకా ఇక్కడ ఎందుకున్నట్లు? రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రాని. ఆ తర్వాత నువ్వు కూడా ఉండవు కదా. రెండేసేమో కూర్చోండి సార్. ఇప్పుడే వచ్చాడు సార్. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడని మా నాన్నగారిని కాపలా పెట్టాను సార్. నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చాడండి.
తన మీద పెట్టిన కేసులన్నీ డ్రాప్ చేసుకోమని నన్ను బెదిరించాడు సార్. మిల్ల కానీ కత్తితో దాడి చేశాడు. ఇదిగో చేతికి గాయం కూడా అయింది సార్. ఇదిగో సార్ ఎమ్మెల్సీ రిపోర్ట్. సర్టిఫికెట్ తర్వాత డాక్టర్ గారు మీకు ఇస్తా ఉన్నారండి. అంతా అబద్ధాలు చెప్తోందండి. నేనంతా ఎంక్వైరీ చేసుకునే వస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మరీ వస్తున్నాను. ఎందుకు వెళ్ళావు అక్కడికి చెప్పు. అదంతా మా లాయర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కేసు కట్టి బొక్కలో వేస్తే నువ్వు పెడతావా, నీ తరఫున లాయర్ వెళ్తావా? మాట్లాడలే. అసలు ఏం తప్పు చేశాను నేను లోపల వేస్తారు సార్? తను ఎవరితోనో ఉంటుంది, అది అడిగితే తప్ప నాతో విడాకులు కాకుండానే ఇంకెవరితోనైనా ఉండొచ్చా? అది తప్పు కాదంటారా? అది తప్పేలా అవుతుందా? ఉన్నత న్యాయస్థానమే ఉన్నతంగా ఆలోచించి అక్రమ సంబంధం తప్పు లేదు అని తీర్పిస్తే అది తప్పని చెప్పడానికి నువ్వు కూడా అది ఎవరితో ఉంటుంది కూడా. కావాలంటే అడాల్టరీ గ్రౌండ్స్ కింద కోర్టులో విడాకులు కేసు వేసుకో, కోర్టు వైపు తీసుకో. అంతేగాని అక్కడికి వెళ్ళి గొడవ పడతావా? రగిలిపోతుందండి. ఎలాంటి తీర్పులుగా ఇస్తారా? అయినా నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చేయండి. ఈ చేతి గాయం ఎలా? అదానికి అలవాటే. నేనే గాయము చేయలేదు, తనే కావాలని సెల్ఫ్ ఇంప్లికేషన్ చేసుకుంటుంది నన్ను లోపల వేయించాలని. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నా కూతురు కోసం వెళ్ళాను. నా కూతుర్ని నాకు ఇచ్చేయమనండి. ఆ తర్వాత నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటుందో పెట్టుకోమనండి. అదే కూతురు కావాలంటే కోర్టులో కేసు వేసుకోరా? వేసుకున్నాను సార్. కోర్టు ఆర్డర్ ప్రకారమే నిన్న నా కూతుర్ని కోర్టుకు తీసుకురావాలి, కానీ తీసుకురాలేదే. ఎలా తీసుకురాను సార్? అసలు విషయం అది కాదండి. సెక్సువల్ గా కూడా నన్ను హెరాస్ చేయాలని చూస్తున్నాడు. అందుకే ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు సార్. రెడ్డి గారు సార్, దీన్ని స్టేషన్కి తీసుకెళ్ళి 326 కేసు ఫైల్ చేయండి. అలాగే అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయండి సార్. నాకు తెలుసమ్మా, ఏ సెక్షన్ పెట్టాలి ఏ సెక్షన్ పెట్టకూడదు. కావాలంటే నువ్వు కోర్టులో వేరే కేసు వేస్తావు. రెడ్డి గారు అని తీసుకుపోదాం. ఇది చాలా అన్యాయం సార్. చట్టం మీద న్యాయం మీద నమ్మకం పోయేలా చేయకండి. వాడిని అలా మాట్లాడిస్తే రోజంతా అలాగే మాట్లాడేలా ఉన్నాడు. తీసుకుపోతండి. సార్, ఇవాళ కుమార్ విషయంలో ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయండి. అలాగే సార్. నేను ఇంత ఎర్లీగా ఎవరి మీద ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయలేదండి. ఎందుకో కుమార్ విషయంలో తప్పు చేస్తున్నామో అనిపిస్తుంది. చట్టాలు కూడా అతిగా స్పందిస్తున్నాయా ఏమో, నాకు అదే అనిపిస్తుంది. పూర్తిలో కుమార్ గారు పెద్దగారు సార్, ఓసారి ఇంటికి వెళ్ళి యూనిఫామ్ తీసి ఆలోచిస్తే లోకం చాలా భిన్నంగా కనిపిస్తుందండి. మొర తిరిగిపోతుంది. ఏమైనా ఉద్యోగ ధర్మం తప్పదు కదా. ఓన్లేండి సార్, అతనికి వచ్చింది కండిషన్ పై. ఇప్పుడు మనం షార్ట్ షీట్ ఫైల్ చేస్తే ఆయన వారం స్టేషన్కి వచ్చి సంతకం పెట్టే బాగా తప్పుతుంది సార్. అప్పుడైనా కొంత సంతోషిస్తారు సార్. సరే నేను భయపడుతూనే ఉన్నాను సార్. ఆఖరిలో భయలేదు. పల్లవి సార్, వాళ్ళు వదలకండి సార్. చెప్పండి సార్,
ఉరేసాడు సార్, ప్రతి ఎన్కౌంటర్ చేసి మారేడు సార్. వాడు అవునో కాదో మా ఎంక్వైరీలో తెలియాలి కదా. వాడు కాక ఇంకెవరు చేస్తారు సార్? నీ కూతురు రంకులు కూడా చేయించి ఉండొచ్చు కదా, లేకపోతే ప్రమాణం చేయించి ఉండొచ్చు. దాని మొగుడిని వాటాలు వేసుకుంటూ ఊరుకుంటున్నాడు. దానికి ఒక తమ్ముడు ఉంటాడు, వాడిని బావమరిది అంటారు. అక్క కాపురం దిద్దడానికి ఆడు ఏ కత్తితోనే బయలుదేరి ఉండొచ్చు, లేదా ఆ కాంపౌండ్లోనే ఎవరో కన్నేసి కాటేసి ఉండొచ్చు. మీరేమిటి సార్ అసలు ముద్దాయి వదిలేసి ఎవరో అనుమానిస్తున్నారు? ఎంక్వైరీలో కన్న తండ్రిని కూడా అనుమానిస్తాడు పోలీసుడు. అదేమిటి సార్ తమరు అంత ఘోరంగా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి? భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి మర్యాదగా కులాసాలు మీరు ఎలా మాట్లాడతారు? పోలీస్ స్టేషన్ అలా భయిస్తారు. పోలీస్ భాష ఇలాగే ఉంటుంది. పోనీ నువ్వు నేర్పిస్తావా? నువ్వు రచయిత భాష నేర్చుకుంటావు. స్టేషన్కి వచ్చిన ప్రతి వాడిని రండి సార్ అని స్వాగతం పలకటానికి పోలీసు వల్ల గుళ్ళో పోతారనుకున్నావా, హోటల్లో రిసెప్షనిస్ట్ అనుకున్నావా? మీరేమిటి సార్ వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? అవునరా, నీ అల్లుడు మమ్మల్ని కొనేశాడు, అందుకే వాడికి సపోర్ట్ చేస్తున్నాం. మర్యాదగా మాట్లాడు. అది కాదు సార్. లేకపోతే ఏమిట్రా, వాడు ఏమన్నా మినిస్టర్ గారు కూడా వాడికి సపోర్ట్ చేయడానికి, కనీసం గట్టిగా రాయటానికి పెన్నులు కూడా కొనుక్కోలేని ఓ నిర్బాధ్యుడి కొట్టాడు. ఇంకా ఇవ్వడానికి వాడి దగ్గరే ఉంది రా. అది నన్ను ఎక్కువ మాట్లాడడానికి రే సార్ వదిలేండి. లేకపోతే సార్ వీడు మళ్ళీ దారికి చేస్తున్నారు ఏంటండి? ఫోన్లేండి, అంతే ఆయన కన్న తండ్రి కదా. చూడు సార్, అతను చెప్పింది నిజమే. అక్కడ మర్డర్ జరిగింది. మిగతా స్టాఫ్ ఎక్కడ? సార్ బందోబస్తుకు వెళ్ళారు. మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది సార్, మనం కూడా అక్కడికే వెళ్ళాలి సార్. మరి ఇక్కడ ఎవరు ఉంటారు? మరి ఇక్కడికి ఎవరు వెళ్ళారు? హలో, తెలిసిందండి, అక్కడికే వస్తున్నాం. ఓకే, అదిగో అక్కడి నుంచే ఫోను. అప్పుడే అక్కడికి జర్నలిస్టులు అందరూ చేరిపోతున్నారంట. పంచాయతీకి ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఇగో అక్కడ ఫోటోగ్రాఫర్ని, ఫోరెన్సిక్ వాళ్ళందరినీ కూడా సీన్ ఆఫ్ రెఫరెన్స్ రమ్మని చెప్పండి. అలాగే సార్, వెళ్ళండి అర్జెంట్. సార్ అక్కడ అంత ఘోరం జరిగితే రెడ్డి గారు ఏమిటి సార్ ఎలా మాట్లాడుతున్నారు? వామన్ రావు గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీరు మా ఎంక్వైరీకి సహకరించండి. ముద్దాయిని తప్పకుండా పట్టుకుంటాం. పార్టీ ఉన్న పదండి. యూస్లెస్ నాన్ సెన్స్. అందుకే అంటారు పోలీసు వాడు ఎవరి మీద జాలి పడకూడదండి. రెడ్డి గారు, మన సర్వీసులో జాలికి చోట్లేదండి. ఇదిగో ఆ కుమార్ గారి మీద జాలి పడి ఈ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేశాను. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. సో నా ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. అతను పిలవండి సార్. ఆ అమ్మాయి తండ్రిని. అలాగే వచ్చాడు సార్. కూర్చోండి. పర్వాలేదు సార్. మీరు సినిమాల కథలు రాస్తూ ఉంటారా? ఇది రాస్తారా? మీ అమ్మాయి కేసు బాగుంటుంది, 100 రోజులు ఆడుతుంది. కూతురు మొగుడు వదిలేసి ఎవరితో తిరుగుతుంటే అడగక్కర్లేదు. మాకేది తప్పదు. తప్పదు ఏం చెప్తే చెయ్యాలి. మీకు నీకి నిలకడ ఉన్నారు కదా. సమాజానికి ఒక అధ్యాయం పట్టుదల ఉంటాయి కదా. మనం మన మర్యాదలు మర్చిపోతే ఎలా? ఏది మంచో ఏది చెడో చెప్పద్దు. పైగా రచయితలు రవికాంతని చోట కవికాంతుడు అంటారు. ఏమైందా అండి కళానికి ఒక బలం? నా కూతురు ముందు ఓడిపోయింది సార్. అది ఎవరి మాట ముందు అది చెప్పిందే జరగాలి. అలా అని చెప్పి ఆ కుమార్ గారి జీవితం నాశనం చేశావు. ఎందుకు ఆడవాడు? అదే నీ కూతురు ఉంచుకున్నాడు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. పెళ్ళి ఎందుకు చేయలేదు?
కట్టవాడి గారు సార్. ఇవ్వలేకపోయావా 4 స్క్రిప్ట్లు అన్ని? సినిమా రైటర్ కదా. కాలం ఎంత కదిలినా నా కడుపు నిండదు సార్. ఓహో, గోస్ట్ రైటర్ అన్నమాట. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిది? తప్పు ఎవరిదైనా నాకు ఏది మంచిది అనిపించిందో అదే చేశాను సార్. మరి అంత పెద్ద మనిషివి కూతురు ఫాల్స్ రిపోర్ట్ ఇస్తుంటే వ్యతిరేకించాల్సింది పోయి ఎందుకు సమర్థించావు? అది అలసిపోయింది సార్. అది అలసిపోలేదురా, ఇద్దరి మధ్య నలిగిపోయింది. వదిలేండి. కాదని సార్, మీరు నన్ను క్షమిస్తానంటే చిన్న మాట సార్. అందులో అతను తప్పెంతుందో మనది అంతే ఉంది సార్. మన తిరస్కారం సమాజానికి ఒక అంతకుని అందించింది సార్. కాదంటారా? 6 రిపోర్ట్ ఇస్తే చాలు, మనం వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తాం. లేకపోతే పై ఆఫీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం, పేపర్ వాళ్ళు రాస్తారని, మహిళా మండలి వాళ్ళు అరుస్తారని, టీవీల ముందు కూర్చొని డిబెంట్ పెడతారు భయం. అదే మగాడు రిపోర్ట్ ఇస్తే మనం ఉత్తర కుమారులాగా చూస్తాం సార్. కుమారు చెప్పింది నిజం సార్. ఆడదానికైనా మగాడికైనా కన్నీరే సార్. ఎవరో అన్నాడు, ఏడ్చే మగాడిని నమ్మొద్దని, వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి సార్. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఏడుస్తున్నాడు సార్, తన కూతురు పోయిందని. అది ఏడుపు కాదంటారా? ఈ కన్నీటికి విలువ లేదంటారా? వీళ్ళ అల్లుడు ఏడ్చాడు సార్, తల్లిదండ్రుల కోసం, పిల్ల కోసం. నేను చూశాను సార్. ఎక్కడైనా ఆడదిచ్చినా మగాడిచ్చినా రిపోర్టు సమానంగా తీసుకోవాలి సార్. అప్పుడే సమాజానికి భయం కలుగుతుంది. ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళ చట్టాలన్న భావం పెరిగిపోతుంది సార్. విన్నారు కదా? నువ్వు ఏ కూతురు కోసం అయితే ఆలోచించావో ఇప్పుడు ఆ కూతురే లేకుండా పోయింది. ఇంతగా పిల్ల ఎక్కడ? అదేనయ్యా నీ మనవరాలు. ఆ పిల్లే ఈ కేసులో కీలక సాక్ష్యం. తెలియదు సార్. సార్, ఆ కుమార్ గారు ఎత్తిపోయి ఉంటాడు సార్. అలాగని రిపోర్ట్ రాశారు. అడిగారా సార్? వెళ్ళండి, ఆ ముద్దాయి కోసం వెంటనే గాలించండి. అలాగే సార్. ఆ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్, ఎక్కడ ఏ వల్ల 24 గంటల్లో రావడానికి ఇక్కడ ఉండాలి. అలాగే సార్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వేంటయ్యా లోపల నుంచి వస్తున్నావు? మా కళ్ళు కప్పి వాళ్ళతో చూడం. వచ్చి చాలాసేపు అయింది. లోపల ఏం చేస్తున్నావయ్యా? నేను వచ్చేసరికి స్టేషన్లో ఎవ్వరూ లేరు. సెంట్రీ కూడా దూరంగా ఆ చెట్టు కింద నిద్రపోతున్నాడు. బాగా అలసిపోయానేమో, ఆదమరిచి హాయిగా నిద్రపోయాను. పోలీస్ స్టేషన్ ని బాబు గారు కలుపుకున్నావా? నీ ఇష్టం అయితే రావడానికి పోవడానికి? అడిగారా సార్? అది తీసుకెళ్ళి సెల్ల వేసి కుమ్మడి నా కొడుకుని తీసుకెళ్ళి. భాష సరిగ్గా రానివ్వండి. ఆ కొడుకులు ఈ కొడుకులు అంటే పడేవాళ్ళు లేరు ఇక్కడ. ఏంట్రే లెక్కలు మారిపోతున్నాయి. పరిస్థితులు సార్, పరిస్థితులు. ఓహో, తత్వం బోధపడింది అనమాట. ఎద్దు ఎప్పుడు ఒకే వైపు పడుకోదు సార్. తొండ ముదిరి ఓసర వెళ్ళయింది. సరిగ్గా నిలబడు, లేకపోతే కాల్చి మారేస్తా కొడత. అది మీ వల్ల కాదు, కానీ ఇంకో మాట చెప్పండి. అదేదో సినిమాలో చెప్పినట్లు మీ బుల్లెట్కి లెక్క చూపించుకోవాలి, సంజయ్ చేయించుకోవాలి. నాకు అక్కర్లేదు. నేను ఇప్పుడు కరుడు కట్టిన క్రిమినల్ని, నిండాము నేను వాడిని. నాకంటూ ఎవ్వరూ లేని ఒంటరి అనాథని. ఇంకెంతమందిని చంపినా ఇదే శిక్ష. దయచేసి చచ్చే వరకన్నా నన్నుగా బ్రతికినివ్వండి. ఇంకా వాళ్ళతో మాట్లాడతా కాల్చి మారే నా కొడుకులే. నువ్వు నా కూతురు చెప్తారా? నా కూతురు చెప్తా. చంపేసుకుంటారా? తగ్గిపోతుంది సార్. శాతకాన్ని పోడ్చాం. ఇప్పుడు నేను వదిలేశానంటే ఆడి చేతులు అప్పుడే అయిపోదు.
నువ్వేంటాయా ఆ రోజు నీ తల నీ మీద రిపోర్ట్ ఇచ్చినప్పుడే తీసుకెళ్లి బొక్కలో వేయాల్సింది. బెయిల్ రాకుండా లోపలే ఉండేవాడు. అరే అయినా హత్య చేయడానికి చేతులు ఎలా వచ్చినాయ్యా? ఆపండి, ఇంకంతతో ఆపండి. అన్నీ చేసి ఏమి ఎరగనట్లు నటించగలి. ఇంకా మీరు బీకటే ఉంది, మీ నోరు బీకడం తప్ప. పొడవని ఎద్దుకి పోట్లు నేర్పకండి అన్నాను, వినిపించుకోలేదు. హత్యవాది కడుపున పుట్టిన మితవాదిలా బతుకుతున్నాను, నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి అని వేడుకున్నాను. ఫలితం కనపడలా. దారి తప్పున నా భార్య కాళ్ళు పట్టుకున్నాను, బతిమాలుకున్నాను, వేడుకున్నాను, ఒత్తుకున్నాను. వినిపించుకోలేదు సరికదా, అసహించుకుంది. ఇన్నాళ్ళు నేను ఎవరి కోసం బతుకుతున్నానో నా బంగారు తల్లి, నా కూతురు నూతిలో శవమై తేలింది. నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? నన్ను ఇలా కాకపోతే ఇంకెలా తయారవ్వమంటారు? నీ కూతురు చచ్చిపోయిందా? నువ్వు చూసావా? పోస్ట్మార్టం రిపోర్ట్ హెడ్ గారు, కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇది కన్ఫర్మ్ చేయండి. అలాగే సార్. హలో, నేను టూటన్ హెడ్ని మాట్లాడుతున్నాను. అదేనయ్యా, అనుపమ పాప. 16/23 ఆ కేసే. ఆ అమ్మాయిని చంపేశారు సార్. దగ్గరికి ఒక్కసారి తీసుకెళ్ళి తాతయ్య ఎంత ప్రాధాన్యపడిందో తీసుకెళ్ళి బ్రతికేదే పోగొట్టుకున్నాడబ్బా. అసలు ఆ పిల్లలు చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని. అక్రమ సంబంధాలు రుజువైతే నేను మనోవర్తి కట్టనవసరం లేదు, విడాకులు కూడా మంజూరు అవుతాయి. కానీ దానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం కావాలంటే పోలీసులు కేసు కట్టాలి. కానీ మీరే సరేనయ్యా, అక్కడ శవం మొండం మాత్రమే ఉన్నాయి. ఆ బుర్రనేం చేశారు? అది ఎక్కడ పారేశారు? ఎక్కడ పారేయలేదు, భద్రంగా తెచ్చాను. నేనే చంపానని సాక్ష్యం కావాలి కదా. నువ్వేంటయా అడిగిందో కావాలా? తెగిపోయిన బొర తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టావు. చాలా భయంకరంగా ఉంది. దాని మీద ఏమైనా కప్పపోయా? కప్పు దాని మీద ఏమైనా? ఎందుకు సార్ అంత బెరుకు?
తెగి ఇంకా 24 గంటలు కూడా కాలేదు సార్. రక్తం తడి కూడా ఇంకా ఆరలేదు. దాన్నే భరించలేకపోతే మీ అందరి దైవాల ఎప్పుడో తెగిపోయి కుళ్ళి కప్పుడుతున్నా ఈ తొలబాటు కనీసం జాలిగా కూడా అదేనయ్యా నీ పిల్లల్ని ఉంచుకున్నాను. వాడిని ఎందుకు తెలుసా పల్లో పని వాడిని లేపే దరిద్రం పోయేది. వాడు ఊరి విడిచి పారిపోయాడు సార్. వాడిని వదలదు సార్. రేపు ఎప్పేరాల మీద బయటకు వచ్చినప్పుడు వాడిని లేపేస్తుంది. 25 లక్షలు డిమాండ్ చేశారు. 25 రూపాయల ఖర్చుతో సరిపెట్టేశారు. వాడి కోసం ఇంకో 25 రూపాయలు నా దగ్గర ఉన్నాయి సార్. వదలదు సార్. సార్ దీన్ని అబ్బా చేయను. ఇంతకంటే పెద్దది ఉంటుందా సార్? ఏం చెప్తుంది సార్ మీ చట్టం? అక్రమ సంబంధానికి ఏదొచ్చిన ప్రతి పాపల్ని చంపేయమంటుందా మీ చట్టం? చట్టపు ఇరుసుల్లో పడి నలిగిపోయాను. అక్రమ సంబంధాలు అడ్డదారులన్నీ నెత్తుటి భయం అని ఈ లోకం ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరు అక్రమంగా కలిసి ఉంటున్నారని గొంతెత్తి వచ్చాను. తీర్పులు అలా ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారో అని తిరిగి నన్నే ప్రశ్నించారు. సాక్ష్యం కోసం పెడితే మీరు నన్ను పూసేస్తారు. నిజానికి ఆ రోజే కనుక మీరు కేసు కట్టుంటే నా కూతురు నాకు దక్కుండేది. నేను అంతకునే ఉండేవాడిని కాదు. మీ చట్టానికో నమస్కారం, మీ శిష్టానికో నమస్కారం, ఈ మేధావులని చట్టానికో నమస్కారం. హెడ్ గారు సార్ ఆ ఎవిడెన్స్ ని భద్రపరిచి అతని సెల్లో వేయి. అలాగే సార్. కుమార్ బాబాయ్, మా అమ్మ అంత్యక్రియలకు డబ్బిచ్చి ఎంతో సహాయం చేశారు. ఆ రుణం ఇప్పటికీ తీర్చుకోలేకపోయాను. దానికి అదనంగా ఇంకొంత అప్పిస్తావా? ఒకంత ఓదార్పు, ఒక ఆత్మీయ స్పర్శ అప్పుగా ఇస్తావా? వారి జన్మంటూ ఉంటే నీ కడుపులు పుట్టి జీవితంలో ఎవరికైనా సరైన భాగస్వామి అదృష్టంరా. అది నీకు దక్కదు. ఏమిటయ్యా మీ ఇద్దరు అనుబంధం? మానవత్వం సార్, మానవత్వం. అందరికీ అర్థం కాదు సార్. తుడుచుకొను కన్నీళ్ళు ఓచుకొను కొన్నా
పగులులో బండరాలు. మేధావులారా మౌనం వేడండి. మేధావుల నిశ్శబ్దం జాతికి ప్రమాదకరం. నిశ్శబ్దమా నీ ఖరీదంతా.